Hello all, welcome back to Telugu explanation of Indian economy. Ramesh Singh. So నిన్న డిమాండ్ అండ్ సప్లై వీడియో నేను పెట్టాను, అప్లోడ్ చేశాను. సో క్లాస్ ఇంతేనా టాపిక్ అని అడిగారు. సో ఇంతేనా టాపిక్ అంటే ఇట్ ఈజ్ అబౌట్ వాట్ ఈజ్ డిమాండ్, వాట్ ఈజ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై వల్ల చేంజెస్ వస్తే ఏం జరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, ఎలా తగ్గించుకోవాలి. సో దాన్ని ఏ సైడ్ మెషర్స్, డిమాండ్ సప్లై సైడ్ మెషర్స్ ఏంటి అనేది చెప్పుకున్నాం. సో ఈ టాపిక్స్ మళ్ళీ అంతటా కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్ఫ్లేషన్ చాప్టర్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతాయి. వాస్తవంగా చెప్పాలంటే బేసిక్ అదే. సో ఇన్ఫ్లేషన్ చాప్టర్ అంతా డిమాండ్ సప్లై మీదే ఉంటుంది. బేసిక్ అదే ఆ చాప్టర్కి. సో దాంట్లో ఇంకా టాపిక్స్ ఉన్నాయి. సో గో త్రూ దట్ చాప్టర్. ఎందుకంటే మనం 7th చాప్టర్కి వెళ్ళటానికి లేట్ అవుతుంది కాబట్టి ఆ చాప్టర్ మెయిన్ బేసిక్ అదే. సో గో త్రూ దట్ చాప్టర్. ఆ చాప్టర్లో ఇంకేదైనా టాపిక్ కావాలనిపిస్తే అడగండి, నేను ఆ టాపిక్ కూడా చెప్తాను. కానీ నేను ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే when we go to 7th చాప్టర్ అన్ని టాపిక్స్ కూడా ఖచ్చితంగా కవర్ చేస్తాను. కానీ మెయిన్ బేసిక్ మాత్రం అదే. డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అయితే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ వస్తే డిమాండ్ ఏ సైడ్ నుంచి ఇన్ఫ్లేషన్ వస్తే, ఏ కాజ్ వల్ల ఇన్ఫ్లేషన్ వస్తే ఆ కాజ్ నుంచి మనం ఎట్లా దాన్ని తగ్గించుకోవాలి అనేది మటుకు చెప్పాను. సో రమేష్ సింగ్ నుంచే తీసుకున్నాను, థియరీ అంతా అదే చెప్పాను. సో ఇంకా ఏదన్నా ఆ టాపిక్లో నుంచి కావాలంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్, ఇది GH క్లాస్. సో కంటిన్యూషన్ ఆఫ్ ఎస్టర్డేస్ క్లాస్. ద వర్డ్ హ్యాపీనెస్ ఈజ్ క్వైట్ కాంప్లెక్స్ అండ్ ఈజ్ నాట్ యూజ్డ్ లైట్లీ. సో ఈ హ్యాపీనెస్ అనే పదం ఈజ్ క్వైట్ కాంప్లెక్స్. ఇట్స్ ఎ కాంబినేషన్ అండ్ ఇది ఊరికే వాడలేం, ఇది చాలా పెద్ద పదం అనమాట. సో హ్యాపీనెస్ ఈజ్ అన్ ఆస్పిరేషన్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ కెన్ ఆల్సో బీ ఎ మెషర్ ఆఫ్ సోషల్ ప్రోగ్రెస్. సో హ్యాపీనెస్ ఈజ్ అన్ ఆస్పిరేషన్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో హ్యాపీనెస్ ఉండాలని కోరుకునే విషయమే. ఇట్స్ ఎ విష్. అందరికీ మీరు కానీ నేను కానీ ఎవరైనా మనం హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. అండ్ కెన్ ఆల్సో బీ ఎ మెజర్ ఆఫ్ సోషల్ ప్రోగ్రెస్. సో సామాజికంగా ఎదుగుదలగా ఉండటానికి ఇది కూడా ఒక మెజర్. ఇది ఉండాలి ఖచ్చితంగా, హ్యాపీనెస్ అనేది ఉండాలి. అప్పుడే సమాజంలో అందరూ ఎదిగినట్టుగా అని చెప్తున్నారు. సో ఎట్ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ హ్యాపీ. సో మరి సిటిజన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, వేరు కంట్రీస్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? ఇఫ్ దే ఆర్ నాట్, ఒకవేళ లేకపోతే వాట్, ఏంటి? ఇఫ్ ఎనీథింగ్ క్యాన్ బీ డన్ అబౌట్ ఇట్, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి, వాళ్ళ కోసం ఏమైనా చేయగలమా దాని గురించి. ఇఫ్ ఎనీథింగ్ క్యాన్ బీ డన్ అబౌట్ ఇట్, ఈ హ్యాపీనెస్ని పెంచడానికి ఏమైనా చేయగలమా? ద కీ టు ప్రాపర్ మెజర్మెంట్ మస్ట్ బిగిన్ విత్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ హ్యాపీనెస్. సో కీ టు ప్రాపర్ మెజర్మెంట్ మస్ట్ బిగిన్ విత్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హ్యాపీనెస్. సో ఇది మెషర్ చేయాలంటే, హ్యాపీనెస్ ఎంత ఉందని మెషర్ చేయాలంటే అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హ్యాపీనెస్. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అది ఏంటో తెలియకుండా మనం దాన్ని మెషర్ చేయలేం. కాబట్టి సో అసలు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యాజ్ పర్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2013 ప్రకారం, నిన్న మనం చూసింది 2018 రిపోర్ట్. సో 2013 ప్రకారం the problem of course is that happiness used in at least 2 ways. So world health happiness report 2013 ప్రకారం ది ప్రాబ్లం ఎట్లా గమనించవచ్చు, 2 విధాలుగా గమనించవచ్చు. యాజ్ అన్ ఎమోషన్, ఒక ఎమోషన్గా చూడొచ్చు. అంటే మన అంతరంగిక భావాలు, ఉద్వేగత అనొచ్చు. సో వేర్ యూ హ్యాపీ ఎస్టర్డే, మనం నిన్న హ్యాపీగా ఉన్నామా, ఈరోజు హ్యాపీగా ఉన్నామా? సో యాజ్ అన్ ఎవల్యూషన్, ఈ హ్యాపీనెస్ అనేదాన్ని ఒక ఎమోషన్గా చెప్పొచ్చు. ఈ నిన్న హ్యాపీగా ఉన్నామా, నిన్న మనకు బాగా గడిచిపోయిందా,
సో యాజ్ అన్ ఎవల్యూషన్, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్ యాజ్ ఎ హోల్? మన లైఫ్కి మనకి సాటిస్ఫాక్షన్ ఉందా? మనం చేసే పని అంటే ఇలా వస్తాయి మన మొత్తం ఒక లైఫ్ మొత్తానికంటే లైఫ్ చివరిని చెప్పాలని కాదు, మనం ఉన్న లైఫ్ మనకి బాగుందా? సో యాజ్ అన్ ఎమోషన్ వేర్ యూ హ్యాపీ ఎస్టర్డే అంటే ఇది మన ఇబ్బందులు కావచ్చు, మన ఫ్యామిలీ రన్ అవటానికి ఉన్న ఇబ్బందులు కావచ్చు. సో ఇవాళ ఈరోజు ఏ రోజుకి ఆ రోజు బాగుందా, మన లోపల ఫీలింగ్స్ అనమాట ఇవన్నీ. వేర్ యూ హ్యాపీ ఎస్టర్డే, మనకి నిన్న బాగుందా అంతా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మానసికంగా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుందా? సో ఎవల్యూషన్ యాజ్ ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్ యాజ్ ఎ హోల్ అంటే మనం ఉన్న స్టాండర్డ్ మనకి బాగుందా, మనకు ఉన్న పరిస్థితుల వల్ల మనకి బాగుందా, కష్టాలు లేకుండా పర్వాలేదు మేము బాగానే ఉన్నాం అనుకునేటట్లు ఉందా? ఇవాళ ఈ ఒక్కరోజు పర్వాలేదు ఇలా ఉంది, మనకు లైఫ్ అంతా బాగానే ఉంది కదా అంటే చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ వస్తుంటాయి. సో దాన్ని ఎమోషన్ అనుకుంటాం. యాజ్ ఎన్ ఎవల్యూషన్ అంటే మొత్తానికి మన ఒక స్థితికి ఏదైనా కానీ ఒక సిచ్యుయేషన్, కొంతమందికి కొన్ని సమస్యలు అలానే పొడుగుతూ ఉంటుంటాయి కానీ ఒక్కొక్క సమస్య ఒక రోజులోనే తీరిపోతుంది. సో అవి ఎమోషన్స్ మనకి ఆంతరంగికంగా ఉండే ఇబ్బందులు అనమాట అవన్నీ. సో యాజ్ అన్ ఎవల్యూషన్ అంటే ఇంకా మన స్థితిగతి, ఇంకా కొంతమంది సరైన షెల్టర్ లేక సరైన ఫుడ్ లేక కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి లైఫ్ మొత్తం ఏం సాటిస్ఫాక్షన్గా ఉండదు. కొంతమందికి సరైన జాబ్ లేక అట్లా ఫీల్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ. లైఫ్ అంతా వాళ్ళకి సఫరింగ్గానే ఉంటుంది. మనకి ఏదన్నా ఒక సమస్య వస్తే ఒక రోజులోనే పోతుంది. సో మనకు అదంతా బాధ కాదు, కానీ వాళ్ళు లేచి ఈరోజు వాళ్ళు పని చేస్తేనే వాళ్ళు తినగలుగుతారు. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎట్లా అనుకుంటారు, మన లైఫ్ బాగానే ఉంది అని వాళ్ళు అనుకోలేరు. సో అలా అన్నమాట. ఇప్పుడు ఈ హ్యాపీనెస్ అనేదాన్ని వాళ్ళు చెప్తారు, మేమేం సంతోషంగా లేము, మాకు తినడానికి తిండే లేదు, మేము ఎలా సంతోషంగా ఉండగలుగుతామని వాళ్ళు అంటారు. సో వాళ్ళది ఎవల్యూషన్, మనది ఎమోషన్. మనం ఏంటి, వెరీ హ్యాపీ ఎస్టర్డే. ఏదైనా చిన్న బాధ వస్తే అబ్బా నిన్న నాకేం బాగలేదు, నా మనసేం ప్రశాంతంగా లేదు, నేను సంతోషంగా లేను అని చెప్తూ ఉంటాం. కానీ పెద్ద పెద్ద సమస్యలు చాలా ఉంటాయి, వాటిని హోల్ లైఫ్కి చూసుకోవాలన్నమాట. సో ఇట్లా వాళ్ళు చెప్తారు హ్యాపీగా లేనని మనము చెప్తాం, కానీ ఆ హ్యాపీనెస్కి ఈ హ్యాపీనెస్కి తేడా ఉంటుంది. మనం తినడానికి లేక ఉండటానికి లేక మనం బాధపడలేదు, మనకేదో మనకు కావాల్సింది లేకపోతే మనల్ని ఎవరైనా ఏదన్నానో మనం బాధపడతాం. సో అది ఎమోషన్. ఎవల్యూషన్ అనేసరికి ఇంకొంతమంది బేసిక్ నీడ్స్ కూడా లేక చాలా పెద్ద కష్టాలు ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో అది ఎవల్యూషన్ వస్తుంది ఇట్లా. కానీ అందరూ చెప్పేది నేను హ్యాపీగా లేనని. సో అందులో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ హ్యాపీనెస్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో if individuals were to routinely mix up the responses to these very different questions, then the measures of happiness might tell us very little. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రకరకాల కారణాలు చెప్తుంటారు హ్యాపీనెస్కి. ఇక్కడ ఏమంటున్నారంటే అంటే అడిగిన వాళ్ళు, అంటే ఇప్పుడు మనం కొంతమందిని సర్వే చేస్తాం, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎందుకు హ్యాపీగా లేరు అని అడుగుతాం. వీళ్ళందరూ వేర్ టు రొటీన్లీ మిక్సప్ దేర్ రెస్పాన్సెస్, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ ఈ డిఫరెంట్ క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ కనుక కలిసిపోయి ఉంటే దెన్ మెషర్స్ ఆఫ్ హ్యాపీనెస్ కోసం ఏం చెయ్యాలి మైట్ టెల్ అస్ వెరీ లిటిల్, చాలా తక్కువ ఉంటాయి. అంటే అందరి సమాధానం ఒకటే ఉంటే దానికోసం ఏం చేయాలనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఒక క్లాస్ ఉంది సపోజ్ అనుకోండి, క్లాస్లో అందరూ ఒకే టాపిక్ అడిగారు అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ. మనకి ఒక టాపిక్ చెప్తే సరిపోతుంది, అందరు రకరకాల టాపిక్లు అడిగితే దానికి లిస్ట్ ఎక్కువైపోతుంది. సో అట్లాగే ఇక్కడ కూడా సమస్యలు అనేవి కలిపి అందరివి ఒకలాగే ఉంటే సో దానికి చేయాల్సిన మెజర్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా తక్కువగా ఉంటాయి. మైట్ టెల్ అస్ వెరీ లిటిల్, కొన్ని చేస్తే సరిపోతుంది. కానీ అందరూ తలా ఒకటి చెప్తే ఆ లిస్ట్ కూడా ఎక్కువైపోతుంది. సో చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ హ్యాపీనెస్ యూస్ టు ట్రాక్ సోషల్ ప్రోగ్రెస్. సో చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ హ్యాపీనెస్, సో మాకు ఇది జరిగితే సంతోషం అని ఇట్లా ఒకటి తర్వాత ఒకటి మార్పుల వల్ల యూజ్ టు ట్రాక్ సోషల్ ప్రోగ్రెస్, అంటే ఎంతవరకు ప్రోగ్రెస్ అనేది మెరుగు అనేది ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఎక్కువ చెప్పారనుకోండి ఇక్కడ ఏదీ లేదు అని అర్థం. సో తక్కువ చెప్పారనుకోండి, ఏదో ఒక కారణం అందరూ కలిపి ఒకటే చెప్తుంది, ఈ ఒక్కటి చేస్తే సరిపోతుంది, ఇది చాలా వరకు
ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ చేంజెస్ వుడ్ పర్హాప్స్ రిఫ్లెక్ట్ లిటిల్ మోర్ దాన్ ట్రాన్సియంట్ చేంజెస్ ఇన్ ఎమోషన్. సో ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇట్లా చేంజెస్ ఉండటం వలన హ్యాపీనెస్ రిపోర్ట్ చేయడం వల్ల సోషల్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయొచ్చు, ఎంతవరకు ఉంది, దానివల్ల స్థిరంగా ఉండకుండా ఉన్న మార్పులు అనేవి కనిపిస్తాయి అన్నమాట మనకి. ఇది స్థిరంగా లేదు అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానివల్ల చేంజెస్ చేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు ఎంతవరకు ప్రోగ్రెస్ అనేది ఉంది. ఆర్ ఇంపోవరిష్డ్ persons who express happiness in terms of emotion might inadvertently diminish society's will to fight poverty. సో బాగా దారిద్ర్యంలో ఉంటారు ఇంపోవరిష్డ్ పర్సన్స్, చాలా దారిద్ర్యంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే హూ ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్, వాళ్ళు ఇంకా మేము దరిద్రంలోనే ఉంటాము అన్న ఫీలింగ్తో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హ్యాపీనెస్ని ఎమోషన్ పరంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. పర్వాలేదు, ఈరోజు బాగుంటే చాలు, ఈరోజు తిండి తింటే చాలు, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ అలా చూపించి ఇంకా ఈ లోపల మన భావాలే మనకి హ్యాపీనెస్ అని చెప్పి ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే అజాగ్రత్తతో వాళ్ళు ఏం చేయొచ్చు, సొసైటీస్ విల్ టు ఫైట్ పోవర్టీ, డిమినిష్ సొసైటీస్ విల్ టు ఫైవర్టీ, వాళ్ళు ఇంకంతే ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అజాగ్రత్తగా సొసైటీస్ విల్ అంటే సొసైటీ యొక్క విల్ అంటే ఏం చెప్పచ్చు అంటే పట్టుదల, వాళ్ళ పట్టుదలని ఫైట్ పోవర్టీని పోగొట్టాలి, పేదరికాన్ని పోగొట్టాలని వాళ్ళ పట్టుదలని తగ్గించేస్తారు. సో ఫార్చునేట్లీ రెస్పాండెంట్స్ టు ద హ్యాపీనెస్ సర్వేస్ డు నాట్ టెండ్ టు మేక్ సచ్ కన్ఫ్యూజింగ్ మిస్టేక్స్. ఫార్చునేట్లీ మనం లక్కీగా అదృష్టశాత్తు ఏమవుతుందంటే ఈ హ్యాపీనెస్ సర్వీస్ చేసి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అంటే మనం ఎవరి దగ్గర అయితే వెళ్ళి అడుగుతాం వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు అలాంటి కన్ఫ్యూజింగ్ మిస్టేక్స్ ఏం చేయట్లేదు, అలా ఏం ఇవ్వట్లేదు, కరెక్ట్గానే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. బోత్ ద World Happiness Reports did show that the respondents of the survey clearly recognize the difference between happiness as an emotion and happiness in the sense of life satisfaction. సో రెండు రిపోర్ట్స్ కూడా క్లియర్గానే రెస్పాండ్ అయ్యాయి. ఈ సర్వేస్లో క్లియర్లీ రికగ్నైజ్, వాళ్ళు గుర్తించగలుగుతున్నారు హ్యాపీనెస్ యాజ్ అన్ ఎమోషన్, మన ఎమోషన్కి మొత్తం లైఫ్ సాటిస్ఫాక్షన్కి, హ్యాపీనెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు క్లియర్గా ఎవరినైతే వెళ్ళి మనం సర్వే చేస్తున్నామో వాళ్ళు క్లియర్గానే డిఫరెన్స్ చెప్పగలుగుతున్నారు, వాళ్ళు కరెక్ట్గానే మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అలాంటి మిస్టేక్ ఏం జరగట్లేదు. సో వాళ్ళ పోవర్టీని పోగొట్టుకోవటానికి కావాల్సిన జాగ్రత్తలే మనకి చెప్తున్నారు, అంటే ఆ విధంగానే చెప్తున్నారు కానీ మన ఇంటెన్సిటీని తగ్గించేటట్టుగా, మన పట్టుదలని తగ్గించేటట్లుగా ఏం మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు. వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతున్నారు వాళ్ళ ఎమోషన్ వల్ల వాళ్ళు హ్యాపీగా లేరా, లేకపోతే వాళ్ళ లైఫే వాళ్ళకి సాటిస్ఫైడ్గా లేదా అని మనకి రికగ్నైజ్ చేసి గుర్తించే చెప్తున్నారు. కరెక్ట్గా డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుంది దేనివల్ల వాళ్ళు హ్యాపీగా లేరనేది. సో మనం వాళ్ళకి కావాల్సింది అప్పుడు చేయొచ్చు. ది రెస్పాన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ టు దీస్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఆర్ హైలీ డిస్టింక్ట్. సో వాళ్ళు ఇచ్చే ఈ రెస్పాన్సెస్ ఈ డిఫరెంట్ క్వశ్చన్స్కి హైలీ డిస్టింక్ట్, చాలా వేరువేరుగా ఉన్నాయి. సో ఏ వెరీ పువర్ పర్సన్ మైట్ రిపోర్ట్ హిమ్సెల్ఫ్ టు బీ హ్యాపీ ఎమోషనల్లీ ఎట్ ఏ స్పెసిఫిక్ టైమ్ while also reporting a much lower sense of happiness with a life as a whole. సో చాలా పువర్ పర్సన్ ఉంటారు, మైట్ రిపోర్ట్ హిమ్సెల్ఫ్ టు బీ హ్యాపీ ఎమోషనల్లీ, వాళ్ళు ఎమోషనల్గా హ్యాపీగానే ఉన్నాం కానీ ఎట్ ఏ స్పెసిఫిక్ టైం, ఒక పర్టికులర్ టైంలో ఇవాళ మేము హ్యాపీ, కానీ అదే వైల్ ఆల్సో రిపోర్టింగ్ మచ్ లోవర్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ విత్ లైఫ్ యాజ్ ఎ హోల్ అండ్ ఇండీడ్. సో నిజంగానే వాళ్ళు ఏంటి ఆ రోజు హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళు ఎమోషనల్గా హ్యాపీగానే ఉన్నారు, కానీ వాళ్ళు లైఫ్ యాజ్ ఏ హోల్ లైఫ్ మొత్తంలో వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళు అది రిపోర్ట్ చేస్తున్నారు. అంతే, మరి వాళ్ళకి బేసిక్ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వవు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది బాగలేనప్పుడు లైఫ్ బాగలేనట్టు ఉంటుంది, వాళ్ళకి పెద్ద కష్టాలు ఉంటాయి, కానీ అప్పటికప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ లైఫ్ అంతా బాగున్న వాళ్ళు, లైఫ్ యాజ్ ఏ హోల్ బాగున్న వాళ్ళు ఎమోషన్స్ వల్ల బాధపడుతుంటారు, చిన్న చిన్న బాధల వల్ల బాధపడుతుంటారు. సో వీళ్ళకి అవి ఏమీ అనిపించవు, చిన్న చిన్న బాధలు వీళ్ళకి లెక్కకు రావు, కాబట్టి వాళ్ళు అది రిపోర్ట్ చేస్తారు. అండ్ ఇండీడ్ పీపుల్ లివింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ప్రావర్టీ డూ ఎక్స్ప్రెస్ లో లెవెల్స్ ఆఫ్ హ్యాపీనెస్ విత్ లైఫ్ యాజ్ ఎ హోల్. నిజంగానే చాలా ఎక్కువ పేదరికంగా ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ లో లెవెల్స్ ఆఫ్ హ్యాపీనెస్, వాళ్ళ జీవితంతో వాళ్ళు హ్యాపీగా ఉండరు, వాళ్ళకున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వలన వాళ్ళు హ్యాపీగా ఉండరు. సచ్ ఆన్సర్స్ షుడ్ స్పర్ అవర్ సొసైటీస్ టు వర్క్ హార్డర్ అండ్ టు ఎక్స్ట్రీమ్
పవర్టీ. సో అలాంటి ఆన్సర్స్ వాటి వల్ల ఏమవుతుంది, సొసైటీ ఇంకా హార్డ్గా వర్క్ చేయాలి అండ్ ఈ ఎక్స్ట్రీమ్ పవర్టీ, ఇంత దారుణమైన పేదరికాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి. The word WHR is based on the primary measures of subjective well-being, life evolutions, life satisfaction and happiness with life as a whole. So WHR దేని మీద బేస్ అయి ఉంటుందంటే ప్రైమరీ మెషర్స్ ఆఫ్ సబ్జెక్టివ్ వెల్బీయింగ్, బాగుండాలి, వెల్బీయింగ్ అందరు బాగుండాలి, మంచిగా ఉండాలి, లైఫ్ ఎవల్యూషన్స్, లైఫ్ అలా ఉందనేది చూడాలి, లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, లైఫ్లో మనకి సాటిస్ఫాక్షన్ సంతృప్తి ఉండాలి అండ్ హ్యాపీనెస్ విత్ ద లైఫ్ యాజ్ ఎ హోల్. మన జీవితం అనేది హ్యాపీగా ఉండాలి, చిన్న చిన్న ఇబ్బందులు కాదు, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, ఉండటానికి తినటానికి కొంత ఇన్కమ్ వస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే సామాజికంగా కూడా ప్రోగ్రెస్ ఉండాలి. సో ఇది లైఫ్ యాజ్ ఎ హోల్ హ్యాపీనెస్ అనమాట. దస్ హ్యాపీనెస్ అపియర్స్ ట్వైస్, వన్స్ యాజ్ అన్ ఎమోషనల్ రిపోర్ట్ అండ్ వన్స్ యాజ్ ఎ లైఫ్ ఎవల్యూషన్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎవల్యూషన్. సో హ్యాపీనెస్ అనేది రెండు రకాలుగా వస్తుంది, ఒకటి ఎమోషనల్ రిపోర్ట్ ఒకటి, అండ్ వన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎవల్యూషన్, లైఫ్ మొత్తం ఎలా ఉంది. ఎమోషనల్ రిపోర్ట్ అంటే మనం హ్యాపీగా ఈ పర్టికులర్ రోజు హ్యాపీగా ఉన్నామా, ఏదైనా ప్రాబ్లం వల్ల హ్యాపీగా లేవా. సో వన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎవల్యూషన్, లైఫ్ మొత్తం హ్యాపీగా ఉందా లేదా, దానికి లైఫ్కి జీవితానికి వచ్చిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా. సో గివింగ్ కన్సిడరబుల్ ఎవిడెన్స్ అబౌట్ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ బోత్ ఇట్స్ మేజర్ సెన్సెస్. సో కన్సిడరబుల్ ఎవిడెన్సెస్, దానికి సరైన సాక్ష్యాలు ఇస్తున్నారనమాట. అబౌట్ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ హ్యాపీనెస్ బోత్ ఇట్స్ మేజర్ సెన్సెస్. సో ఎమోషన్ పరంగాను నెక్స్ట్ ఎవల్యూషన్ పరంగాను ఇది అని చెప్పి సాక్ష్యాలు ఇచ్చి రిపోర్ట్ని మనకి చూపించారు. అంటే ఎవిడెన్సెస్ అంటే ఎగ్జాంపుల్స్ చూపించారు, ఏది అని చెప్పేసి. ఎమోషనల్ పరంగా ఏంటి, ఎవల్యూషన్ పరంగా ఏంటి అని మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి. సో హ్యాపీనెస్ అంటే ఏంటంటే హ్యాపీనెస్ని రెండు రకాలుగా చెప్పొచ్చు, ఎమోషన్ పరంగా, ఎవల్యూషన్ పరంగా చెప్పొచ్చు. సో దాన్ని మనం ఎమోషన్ అంటేనేమో ఒక పర్టికులర్ కాజ్ వల్ల ఏదో ఒక రోజు 2 రోజులు మనం హ్యాపీగా లేకపోవటం, ఎమోషనల్గా మన అంతరంగిక భావాల వల్ల కానివ్వండి, ఏదైనా అప్పుడు వచ్చిన ప్రాబ్లం అని. ఎవల్యూషన్ అంటే లైఫ్ మొత్తం మన స్థితిగతులు సరిగ్గా లేక మనం బాధపడేది. సో ఈ రిపోర్ట్ సర్వే చేసినప్పుడు వీళ్ళు రిపోర్ట్స్ అనేవి మనకు వాళ్ళు దేనివల్ల హ్యాపీగా లేరని చెప్తున్నారు. సో దానివల్ల మనం ట్యాకిల్ చేయొచ్చు. వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ వల్ల మనకి కన్ఫ్యూజన్ ఏం రావట్లేదు, కొంతమంది అదే వేరువేరుగా మార్చేసి చెప్పటం లేదు, కరెక్ట్గానే చెప్తున్నారని చెప్తున్నారు. సో దీనివల్ల పోవర్టీని మనం ఫైట్ చేయాలి ఖచ్చితంగా, అవి రిపోర్ట్స్ తెలుసుకొని. సో చాలా ఎక్కువ పేదరికంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్పుడు ఎమోషనల్గా హ్యాపీగానే ఉంటున్నారు, కానీ వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు బాగలేదని చెప్తున్నారు. అలానే చెప్తారు, వాళ్ళకి సరైన బేసిక్ నీడ్స్ అనేవి సరిగా తీరవు కాబట్టి వాళ్ళు అలానే చెప్తారు. సో దాన్ని పోగొట్టడానికి మనం హార్డ్గా వర్క్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ హ్యాపీనెస్. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటంటే 2 రకాలు, ఎమోషనల్ అండ్ ఎవల్యూషన్. సో దిస్ ఈజ్ అబౌట్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్.